జ్యోతిష్య అభిలాష మిత్రులకు స్వాగతం. ఈ ఆడియోలో మనము సూపర్ స్టార్ కృష్ణ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు ఇండస్ట్రీలో 300 పైచిలుకు సినిమాలు తీసినటువంటి ఒక అగ్ర హీరో. వీరు రామారావు, నాగేశ్వరరావుతో పోటీగా 70-80లో అనేక సినిమాలు తీసి అగ్ర హీరో స్థాయికి ఎదిగినటువంటి తీరును మనం ఇక్కడ జాతకం ద్వారా విశ్లేషణ చేద్దాం అన్నమాట. సో కృష్ణ గారు 31/5/1943 గుంటూరు జిల్లాలో బుర్రిపాళెం అనే గ్రామంలో జన్మించారు. ఇది సాధారణ మధ్యతరగతి కుటుంబంలో వీరు జన్మించడం జరిగింది. ఉదయం 12:10 లగ్నం ఇక్కడ సింహలగ్నం అయిందనమాట. సింహలగ్నం అంటే గాండ్రుమని అంటూ ఉంటుంది అనమాట. సింహానికి అధిపతి, సింహరాశికి అధిపతి సింహం అని మనకు కేటాయించడం జరిగింది. సో గాండ్రుమని ఈ యొక్క లగ్న జాతకులు కూడా ఉండడం, గంభీరంగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ వీరు సినీ రంగంలో రాణించారు అన్నమాట. సో వీరు పుట్టినటువంటి లగ్న నక్షత్రాధిపతి పూర్వ పలుకునికి అధిపతి శుక్ర భగవానుడు. సో రాశి యొక్క అధిపతి రాశి మేషరాశిలో ఉంది. మేషరాశిలో చంద్రుడు భరణి నక్షత్రంలో ఉన్నారన్నమాట. సో చంద్రుడు ఉన్న నక్షత్రాధిపతి భరణి శుక్ర నక్షత్రం, అలాగే లగ్నం యొక్క నక్షత్రాధిపతి పూర్వ పలుకుని, అది కూడా శుక్రుడు యొక్క నక్షత్రం అన్నమాట. సో రాశి టెలిస్కోప్ అయితే లగ్నం అనేది మైక్రోస్కోప్ లాంటిది. సో లగ్నం యొక్క నక్షత్రాధిపతి ఎవరి జాతకంలోనైనా అత్యంత కీలకం. సో ఇక్కడ రాశి లగ్నం రెండు కూడా శుక్రుడు యొక్క ఆధీనంలో ఉండడం చేత వీరు కళారంగంలో రాణించడానికి ఈ రెండు కూడా చాలా ఉపయోగపడ్డాయి అన్నమాట. నెక్స్ట్ ఇతను పుట్టినటువంటి నంబరు 31, అది రాహు యొక్క సంఖ్య కాబట్టి రాహు సినిమా, ఫోటోగ్రఫీ, ఛాయాచిత్రాలు, సో వీటికి సంబంధించినటువంటి ప్లానెట్ కాబట్టి ఆ బర్త్ నెంబర్లోనే సినీ రంగానికి సంబంధించినటువంటి ప్లానెట్ ఉండడం చేత వీరు సినిమా రంగంలో రాణించారు. సో ఇంకా చార్ట్లో మనం చూసుకుంటే శుక్రుడు అత్యధిక భాగాలు పొంది మిథున రాశిలో 29 డిగ్రీలో ఉండడం చేత శుక్రుడు ఎప్పుడైతే అత్యధిక భాగాలు పొంది ఆత్మకారకుడు అవుతారో వీరు మీడియా రంగం, ఎలక్ట్రానిక్ రంగం, అలాగే సినిమా రంగం, చిన్న స్థాయి ఆర్టిస్ట్ నుంచి సూపర్ స్టార్ అయ్యేంత వరకు కూడా ఈ యొక్క శుక్రుడు సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్లానెట్లో అతి ముఖ్యమైన ప్లానెట్ అనమాట. చంద్రుడు, శుక్రుడు, రాహువు ఈ మూడు కూడా సినిమా రంగంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అన్నమాట. సో వాటికి సంబంధించినటువంటి శుక్రుడు ఇక్కడ అత్యధిక భాగాలు పొంది మిథున రాశిలో ఉండడం చేత ఆ యొక్క స్థితి ఇతనికి కలిగింది అన్నమాట. సో అదే శుక్రుడు ఇక్కడ నవాంశలో కూడా అదే ఇంట్లో మిథున రాశిలో ఉండడం చేత శుక్రుడు వర్గోత్తమం చెందాడు. వర్గోత్తమం చెందినటువంటి ప్లానెట్ అత్యధిక శుభ ఫలితాలు ఇచ్చి అది దేనికైతే కారకత్వం వహిస్తుందో అటువంటి రంగాల్లో విశేషమైన ఖ్యాతి ఇవ్వడానికి ఒక కారణం అయిందన్నమాట శుక్రుడు ఇక్కడ. సో అలాగే ఇక్కడ మనం చూసుకుంటే గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అదే గురువు నవాంశలో కూడా కర్కాటక రాశిలోనే ఉచ్చస్థితిలో ఉండి వర్గోత్తమం చెందాడు అన్నమాట. సో గురు శుక్రుడు ఈ విధంగా రాశిలో నవాంశలో వర్గోత్తమం చెందడం చేత ఈ గురు శుక్రులు ధనానికి, ధన భాగ్యానికి కారకులు అవ్వడం చేత వీరు సినిమా ఇండస్ట్రీలో ధనముని బాగా సంపాదించి ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక స్టూడియోను కూడా నిర్మించుకోవడానికి ఈ గురు శుక్రులు ఇద్దరు కూడా ప్రధాన కారణమయ్యారు. సో ఈ గురు శుక్రులు ఇద్దరు కూడా ఒకే నక్షత్రం మీద స్థితి అవ్వడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఇద్దరు కూడా పునర్వసు నక్షత్రం మీద స్థితి అయ్యారన్నమాట. సో స్వరాశి, స్వనక్షత్రంలో ఉన్న గ్రహాలు కూడా ఎప్పుడు కూడా బలంగా ఉండి బలంగా ఫలితాలు ఇవ్వడానికి ఇక్కడ ఒక కారణం అనేది ఏర్పడింది. సో ఇక్కడ ప్లానెట్స్ ఉన్న నక్షత్రాలని ఒకసారి మనం గమనిస్తే రవి ఇక్కడ మనకు రోహిణి నక్షత్రం మీద, చంద్రుడి నక్షత్రం మీద ఉన్నారు. చంద్రుడు కళలకు ఈ యొక్క సినిమా రంగానికి సంబంధించిన ప్లానెట్. సో లగ్నాధిపతి ఉన్న నక్షత్రం కూడా కళలకు సంబంధించిన ప్లానెట్ మీద ఉన్నారు. నెక్స్ట్ చంద్రుడు భరణి నక్షత్రం, అది కూడా శుక్ర నక్షత్రం, కళలకు సంబంధించిన నక్షత్రం.
సో కుజుడు ఉత్తరాభాద్ర నక్షత్రం మీద, బుధుడు వక్రించి కృతికా నక్షత్రం మీద, గురు శుక్రులు పునర్వసు నక్షత్రం మీద, శని మళ్ళా రోహిణి నక్షత్రానికి, రాహు ఆశ్లేష నక్షత్రం మీద, కేతువు ధనిష్ట నక్షత్రం మీద స్థితి చెందడం జరిగింది. సో వీరు పుట్టినటువంటి నక్షత్రం శుక్ర నక్షత్రం 1900 నక్షత్రం ఆధారంగా వీరికి శుక్రదశతో వీరి జీవితం స్టార్ట్ అయిందన్నమాట. సో 43 నుంచి 61 వరకు శుక్ర మహాదశ, 61 నుంచి 67 వరకు రవి మహాదశ, చంద్రుడు యొక్క దశలో 67 నుంచి 77 వరకు చంద్ర మహాదశ, 10 సంవత్సరాలు కూడా విశేషంగా యోగించిందన్నమాట. సో 1965లో తేనె మనసులు అనే సినిమా ద్వారా వీరు సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పుడు వీరికి రవి మహాదశ ఎండింగ్లో ఉంది. సో ఆ టైంలో వీరు సినీ రంగ ప్రవేశం చేశారన్నమాట. సో వీరు 1968లో 10 సినిమాలు చేశారు. ఆ టైంలో రవి యొక్క దశ నడుస్తుంది 68లో. తర్వాత 1969లో 19 సినిమాలు, అలాగే 1970లో 16 సినిమాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 సినిమాలు, 1974లో 13 సినిమాలు నటించడం జరిగింది. కేవలం ఆ 10 సంవత్సరాల్లోనే వీరు ఒక 100 సినిమాల దాకా నటించడం జరిగిందనమాట. అంటే సంవత్సరానికి ఒక 10 సినిమాలు లెక్కన 10 ఏళ్లలో 100 సినిమాలు నటించడం జరిగింది. చంద్ర మహాదశలో వీరు చాలా పీక్ స్టేజ్లో సినిమాలు నటించడం, అందులో ఎక్కువ హిట్ మూవీస్ నటించడం కూడా జరిగిందనమాట. సో దానికి చంద్రుడు ఈ లగ్నానికి లగ్నం నుంచి 9వ ఇంట్లో ఉండి ఆయన భరణి నక్షత్రంలో ఉండడం చేత ఈ యొక్క స్థితి అద్భుతంగా జరిగింది. ఎందుకంటే ఆయన కోణ స్థానంలో ఉన్నారు. ఆయన ఉన్న నక్షత్రం కూడా శుభ నక్షత్రంలో ఉండడం చేత సినీ రంగంలో చాలా పీక్ స్టేజ్ని వీరు చూడడం జరిగింది. సో అది ఇక్కడ చాలా మ్యాజిక్ జరిగింది దశ అన్నమాట, ఆ చంద్ర మహాదశ. తర్వాత వీరికి 1 నవంబర్ 1, 1962లో ఇందిరాదేవి నవంబర్ 1, 1962 ఇందిరాదేవి అనే ఆమెతో వివాహం జరగడం. ఆ తర్వాత మళ్ళా 1969లో రెండవ వివాహం కూడా విజయ నిర్మల గారిని చేసుకున్నారు. అప్పుడు ఫస్ట్ వివాహం జరిగేటప్పటికి రవి దశలోనే వీరికి వివాహం అయింది. రవి దశ చంద్రుడి యొక్క అంతర్దశ, శని యొక్క ప్రత్యంతర దశలో మొదటి వివాహం జరిగింది. రెండవ వివాహం మళ్ళా 1969లో విజయ నిర్మల గారితో జరిగింది. అప్పుడు వీరికి రవి చంద్రుడి యొక్క దశలో రెండవ వివాహం, అది ప్రేమ వివాహం జరిగిందనమాట. సో చంద్రుడు ప్రేమకి వీటికి కూడా కారకుడు కాబట్టి రెండవ వివాహం 1969లో జరిగిందనమాట. సో వీరికి 5గురు సంతానం అంట. మహేష్ బాబు, రమేష్ బాబు, మంజుల, సుధీర్ బాబు వీరికి మేనల్లుడితో ఉన్నారనమాట. సో వీరికి 1970లో పద్మాలయ స్టూడియోని కొనుగోలు చేసి దాని నిర్మాణాన్ని చేపట్టారు 1970లో. అప్పుడు కూడా వీరికి చంద్ర మహాదశ జరుగుతుంది. సో 1973లో వీరు 1971లో మోసగాళ్ళకి మోసగాడు అనే సినిమాని తీయడం జరిగింది. అది ఆంగ్లంలోకి ట్రెజర్ హంటర్ అనే పేరుతో విడుదలైంది. 123 దేశాల్లో ఈ సినిమా చాలా విజయవంతమైన సినిమాగా ఆడడం జరిగిందనమాట. అప్పుడు కూడా వీరికి ఆ యొక్క చంద్ర మహాదశ జరుగుతుంది. సో ఈ విధంగా ఈ జాతకంలో చంద్రుడు 100 సినిమాలు తీయడానికి 10 ఏళ్లలో, అలాగే ఒక పద్మాలయ స్టూడియోని నిర్మాణం జరగడానికి, అలాగే ప్రేమ వివాహానికి, అలాగే ఈయన అత్యధిక వసూలు సాధించిన సినిమాల్లో అన్ని సినిమాలు కూడా ఈ చంద్ర మహాదశలోనే తీయడం, అవన్నీ కూడా మంచి హిట్ మూవీస్గా సాధించడం జరిగిందన్నమాట. సో వీరు రాజకీయ 1974లో సొంత బ్యానర్పై అల్లూరి సీతారామరాజు సినిమా తీశారు 1974లో. సో అప్పుడు కూడా వీరికి చంద్ర మహాదశ నడుస్తుందన్నమాట. సో ఈ విధంగా సింహలగ్నానికి వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడు 9వ ఇంట్లో కోణస్థానంలో ఉండి అత్యున్నత ఫలితాలు, అత్యంత శుభ ఫలితాలు ఇచ్చారన్నమాట. సో ఎవరైనా ఏమనుకుంటారు, వ్యయాధిపతి దశ నడుస్తుంటే నష్టాలు ఉంటాయి, హాస్పిటలైజేషన్ పాలవుతారు, సో ఇటువంటివన్నీ చెప్తారన్నమాట. కానీ ఇక్కడ అతను ఉన్న ప్లేసు, అతను ఉన్న నక్షత్రాధిపతిని ఆధారంగా, ఆ నక్షత్రాధిపతి లగ్నానికి ఉన్న స్థితిని ఆధారంగా ఇతను చంద్ర మహాదశలోనే అత్యంత పీక్ స్టేజ్ని చూసి ఒక సూపర్ స్టార్గా ఎదగడానికి కారణమైందండి. ఆ తర్వాత 1976 నుంచి వీరు మళ్ళా సినిమా రంగంలో
అనేక సినిమాలు తీశారు. కుజుడు యొక్క దశలో కూడా చాలా యోగించిందనమాట. పాడి పంటలు, ఇంద్రధనస్సు ఇటువంటి సినిమాలు తీసి ఆయన సూపర్ హిట్ కావడం జరిగింది. సో, తర్వాత వచ్చిన కుజుడు మహర్దశ కూడా ఈయనకి యోగించింది. సో, ఎందుకంటే ఈ రవి వర్గ లగ్నాలకి ఈ రవి, చంద్ర, కుజుడు ఇవన్నీ కూడా యోగించే గ్రహాలన్నమాట. గ్రహ దశలు సింహలగ్నానికి. సో, అవన్నీ కూడా వరుస పెట్టి రావడం చేత చంద్ర మహర్దశ గాని, కుజ మహర్దశ గాని, రాహు యొక్క దశ గాని ఇవన్నీ కూడా యోగించడం జరిగింది. సో, అలాగే వీరు 1900 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. 89లో వీరికి రాహు మహర్దశలో జరుగుతుంది. ఆ రాహు మహర్దశలో వీరు రాజకీయ రంగ ప్రవేశం చేసి అందులో గెలుపొందడం జరిగింది. మళ్ళా 91 జరిగిన ఎలక్షన్‌లో మళ్ళా ఓడిపోవడం జరిగింది. అదే రాహు కూడా మళ్ళా ఓటమికి కూడా కారణమయ్యాడన్నమాట ఇక్కడ. అది. మనకు ఈ యొక్క జాతకంలో నాడీ గ్రంథాలను అనుసరించి గురువు నుంచి కుజుడు 9వ ఇంట ఉండడం, కుజుడు నుంచి గురు రాహులు 5వ ఇంట ఉండడం ఈ సినీ ఇండస్ట్రీలో ధనానికి, ఆ సినీ ఇండస్ట్రీ ద్వారా ధనం సంపాదించడానికి ఒక అద్భుతమైన యోగంగా ఇది పరిగణించబడుతుందన్నమాట. అలాగే కుజుడు యొక్క సప్తమ దృష్టి 2వ ఇంట్లో ఉండడం వల్ల వాక్ పటిమ, అతని డైలాగులు కూడా కొద్దిగా వాదన పటిమతో గెలిచి జనాల్ని మార్చడంలోకి తీసుకురావడానికి ఆ కుజుడు యొక్క స్థితి ఈ వాక్ స్థానం మీద ఉండడం వల్ల అది జనాకర్షణ కారణమైందన్నమాట. సో, వీరికి అన్నీ బాగున్నా కానీ వీరు కొద్దిగా డ్యాన్స్‌లో కొద్దిగా వెనకబడడం మనం గమనించే ఉంటాము. సో, కళలకి, ఈ డ్యాన్స్‌కి, నృత్యానికి కారకుడైనటువంటి శుక్రుడు ఈ లగ్నానికి బాధకుడు స్థానంలో ఉండడం చేత అది వీరికి అంతగా అబ్బలేదనమాట. ఆ ఆ స్టెప్స్ అనేది వేయడం అనేది, మూవ్‌మెంట్స్ అనేది కరెక్ట్‌గా సెట్ గాక కొద్దిగా వాటిలో వెనకబడడం జరిగిందనమాట. సో, ఇది ఈ యొక్క సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క జాతకం. సో, ఈ కృష్ణ గారు 15 నవంబర్ 2022న మరణించడం జరిగింది. ఆ టయానికి శని తన ఉన్న వృషభ రాశి నుంచి శని భగవానుడు మకర రాశిలో సంచారం. అంటే గోచారంలో మన జన్మరాశిలో ఉన్నటువంటి శని నుంచి 9వ రాశిలో శని సంచారం మరణకాలంగా చెప్పవచ్చును. సో, ఆ టైంలో ఆయన మరణించడం జరిగింది 15 నవంబర్ 2022 తారీఖున. సో, ఇది కృష్ణ గారి యొక్క జీవితం, గ్రహాలు అనుసరించి ఆయన జీవన విధానం ఎలా సాగిందనేది మన ఈ వీడియోలో చర్చించడం అయినది. స్వస్తి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.